అక్రమ నిర్మాణాలు, చెరువుల కబ్జాల విషయంలో హాట్ కామెంట్స్ చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. హైడ్రా విషయంలో ఎంత పెద్దవారైనా ఆపేది లేదన్నారు సీఎం. నాలాలు, ఎఫ్టీఎల్, బఫర్ జోన్లో అక్రమ నిర్మాణాలు కూల్చివేస్తామని తేల్చి చెప్పారు. కేటీఆర్ ఫామ్ హౌస్ అక్రమమని, అప్పట్లో తానే కోర్టుకు వెళ్లానని మీడియా చిట్చాట్లో చెప్పారు రేవంత్ రెడ్డి. గ్రామ సర్పంచ్ ఫామ్ హౌస్ నిర్మాణానికి ఎలా అనుమతిస్తారని ప్రశ్నించారు. ఫామ్ హౌస్ లీజ్కు తీసుకున్న విషయాన్ని కేటీఆర్ ఎన్నికల అఫిడవిట్లో చూపించారా అని ప్రశ్నించారు. తన కుటుంబ సభ్యుల అక్రమ కట్టడమైనా దగ్గరుండి కూల్చివేయిస్తానని స్పష్టం చేశారు. కేటీఆర్కి దమ్ముంటే తన కుటుంబ సభ్యులు లేదా తన అక్రమ కట్టడాలపై ఆధారాలతో రావాలని సవాల్ చేశారు. బీజేపీ బీఆర్ఎస్ ఒప్పందంలో భాగంగానే కవితకు బెయిల్ వచ్చిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అక్రమ నిర్మాణాలు, చెరువుల కబ్జాల విషయంలో హాట్ కామెంట్స్ చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. హైడ్రా విషయంలో ఎంత పెద్దవారైనా ఆపేది లేదన్నారు సీఎం. నాలాలు, ఎఫ్టీఎల్, బఫర్ జోన్లో అక్రమ నిర్మాణాలు కూల్చివేస్తామని తేల్చి చెప్పారు. కేటీఆర్ ఫామ్ హౌస్ అక్రమమని, అప్పట్లో తానే కోర్టుకు వెళ్లానని మీడియా చిట్చాట్లో చెప్పారు రేవంత్ రెడ్డి. గ్రామ సర్పంచ్ ఫామ్ హౌస్ నిర్మాణానికి ఎలా అనుమతిస్తారని ప్రశ్నించారు. ఫామ్ హౌస్ లీజుకు తీసుకున్న విషయాన్ని కేటీఆర్ ఎన్నికల అఫిడవిట్లో చూపించారా అని ప్రశ్నించారు. తన కుటుంబ సభ్యుల అక్రమ కట్టడమైనా దగ్గరుండి కూల్చివేయిస్తానని స్పష్టం చేశారు. కేటీఆర్కి దమ్ముంటే తన కుటుంబ సభ్యులు లేదా తన అక్రమ కట్టడాలపై ఆధారాలతో రావాలని సవాల్ చేశారు. బీజేపీ బీఆర్ఎస్ ఒప్పందంలో భాగంగానే కవితకు బెయిల్ వచ్చిందన్నారు సీఎం రేవంత్. సీఎం కామెంట్స్ కు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ సత్యం అందిస్తారు. సత్యం, సీఎం కామెంట్స్ పై డీటెయిల్స్ ఏంటి? అపర్ణ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొదటిసారిగా ఎమ్మెల్సీ కవిత బెయిల్పై స్పందించారు. ఈరోజు సెక్రటరియట్లో జరిగిన మీడియా చిట్చాట్లో ఆయన హైడ్రా కూల్చివేతలు, అదేవిధంగా కవితకు బెయిల్ రావడంతో సంబంధించిన అంశం కానీ, జెన్వాడ కేటీఆర్ ఫామ్ హౌస్ ఎందుకు కూల్చకూడదు అనే అంశాలపై 3 అంశాలపై ఆయన సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఒకటి, ఇప్పటి వరకు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మనీష్ సిసోడియా, ఆప్ నేత మనీష్ సిసోడియాకు దాదాపు 15 నెలల తర్వాత బెయిల్ వచ్చింది. ఇక ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్న కేజ్రీవాల్కు ఇప్పటి వరకు బెయిల్ రాలేదు. కానీ అదే కేసులో నిందితురాలుగా ఉన్న ఎమ్మెల్సీ బీఆర్ఎస్ నేత కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కవితకు బెయిల్ రావడం పూర్తిగా బీజేపీకి బీఆర్ఎస్ పార్టీ సహకరించడం వల్లే ఈ కవితకు బెయిల్ వచ్చిందని తాను అనుకుంటున్నట్టుగా ఆయన ఈ అంశంపై స్పందించారు. ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ యాడ్సప్ చేసింది. ఇక్కడ తెలంగాణలో 0 సీట్లు రావడంతో ఇక పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి 8 పార్లమెంటు స్థానాలు రావడంలో బీజేపీకి బీఆర్ఎస్ పార్టీ పూర్తి సహకారం అందించిందనేది తన కాంగ్రెస్ పార్టీ గతం నుంచి కూడా చెప్తూ వస్తుంది. అది జరిగింది కాబట్టే ఢిల్లీ లిక్కర్ కేసులో ఢిల్లీ ప్రభుత్వంలో కీలకంగా ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, అదేవిధంగా మనీష్ సిసోడియాకు దాదాపు 15 నెలల తర్వాత బెయిల్ వచ్చింది. ఎందుకు కవితకు మాత్రం కేవలం 5 నెలలు మాత్రమే పార్లమెంట్ ఎన్నికలు జరిగిన వెంటనే ఆమెకు బెయిల్ వచ్చిందంటే 2 పార్టీల మధ్య అవగాహన ఒప్పందం ఉంది కాబట్టి ఆమెకు బెయిల్ వచ్చిందనే అంశాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు చిట్చాట్లో చెప్పారు. ఇక జెన్వాడ ఫామ్ హౌస్ విషయంలో తాను గతంలో కోర్టుకు వెళ్ళాను, ప్రతిపక్షంలో ఉన్నప్పుడే తాను జెన్వాడ ఫామ్ హౌస్ అక్రమంగా నిర్మించారు, ఫిరంగి నాలపై అది ఫిరంగి నాలా కూర్చి, అదేవిధంగా గండిపేట ఎఫ్టీఎల్లో దాని నిర్మాణం జరిగిందని తాను హైకోర్టుకు వెళ్ళాను, అప్పుడే అది అక్రమ భవనం అని తేలింది. ఎందుకు కేటీఆర్ దాన్ని తన మిత్రుడు ప్రదీప్ రెడ్డి ఫామ్ హౌస్ తాను లీజ్ తీసుకున్నట్టుగా ఆయన చెప్పారు. కానీ ఇటీవల జరిగిన అసెంబ్లీ 2023 అసెంబ్లీ ఎన్నికల అఫిడవిట్లో ఎందుకు ఆయన లీజు తీసుకున్న అంశాన్ని ప్రస్తావించలేదు, లేదంటే దాన్ని కోడ్ చేయలేదు అంశాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఒకవేళ దాన్ని చూపించకపోవడం ఆయన ఎన్నికల అఫిడవిట్లో ఆస్తి చూపించలేదు కాబట్టి ఆయన ఎమ్మెల్యే సభ్యత్వాన్ని కూడా రద్దు చేయొచ్చు అనే ఒక అంశాన్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు ప్రస్తావించారు. ఇక తన ఆస్తులైన సరే హైడ్రా అక్రమ కట్టడాలకు సంబంధించి దాదాపు 30 ఏళ్ల కిందైనా నిర్మాణం జరిగిన హైడ్రా వాటిపై చర్యలు తీసుకుంటుంది. ప్రధానంగా చెరువుల్లో ఉన్న ఎఫ్టీఎల్, బఫర్ జోన్లో నిర్మాణం జరిగిన భవనాలపై ప్రధానంగా దృష్టి పెట్టాం. మొదటగా కాంగ్రెస్ పార్టీ కీలక నేత మాజీ కేంద్ర మంత్రి పల్లం రాజు ఆయన భవనం మొదటగా హైడ్రా కూల్చింది. కాంగ్రెస్ నేతల ఇల్లు కూల్చడంతో హైడ్రా తన చర్యలు ప్రారంభించింది. తమ భేదాలు లేకుండా ఎవరు తమ సొంత పార్టీ నేతలైనా
తన కుటుంబ సభ్యులైనా సరే హైడ్రా అక్రమ కట్టడం అని తెలిస్తే కూలుస్తుంది. ఇక వాటి విషయంలో ఎలాంటి భేషజాలకు పోము, పూర్తిగా అక్రమ కట్టడాన్ని తెలిస్తే వెంటనే కూల్చడానికి హైడ్రా సిద్ధంగా ఉంది. అక్రమ కట్టడం అని తెలితే తన సొంత కుటుంబ సభ్యుని భవనమైనా సరే తానే కూల్చేస్తానంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు మీడియా చిట్చాట్లో చెప్పారు. ఇక తన కుటుంబ సభ్యులకు సంబంధించిన ఆస్తులు ఉన్నాయని కొంతమంది బీఆర్ఎస్ బీజేపీ నేతలు ఆరోపణ చేస్తున్నారు. ఒకవేళ వారి దగ్గర ఆధారాలు ఉంటే పూర్తిగా ప్రభుత్వం అంటే హైడ్రాకు అందజేస్తే తానే స్వయంగా దగ్గరుండి ఆ భవనాలు కూలుస్తానంటూ సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు మీడియా చిట్చాట్లో చెప్పారు. దీంతోపాటు సెక్రటేరియట్ జిహెచ్ఎంసీ భవనాలకు సంబంధించి పూర్తిగా ఎఫ్టీఎల్లో ఉన్నాయి. ఆ ఎఫ్టీఎల్లో ఉన్న భవనాలను ఈ ప్రభుత్వం హైడ్రా కూలుస్తుందనే అంశాన్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. వాటికి సంబంధించి ఈ ప్రభుత్వ భవనాలకు సంబంధించి హైకోర్టులో కేసు కొనసాగుతుంది కాబట్టి వాటిపై హైడ్రా కానీ ప్రభుత్వం కానీ ఇప్పటికిప్పుడు చర్యలు తీసుకునే అవకాశం లేదు. ఒకవేళ కోర్టు కేసు క్లియర్ అయితే అధికారులు అలాంటి ప్రభుత్వ భవనాలను కూడా కూల్చడానికి సిద్ధంగా ఉన్నారన్న అంశాన్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. దీంతోపాటు ఇప్పటి వరకు అనేక దాదాపు ఇటు కవిత కోర్టుకు సంబంధించి కానీ వీటితో పాటు కేటీఆర్ ఫామ్ హౌస్ జన్వాడ ఫామ్ హౌస్ సంబంధించి అక్రమం అని తేలినా కూడా వాటిని కాపాడుకునే ఒక ప్రయత్నం చేస్తున్నారు ప్రభుత్వం. రైతులు రుణమాఫీ విషయంలో మాజీ మంత్రి హరీష్ రావు పూర్తిగా తప్పించుకునే ఒక ప్రయత్నం చేస్తున్నారు. గతంలో ఆగస్టు 15 లోపు రైతు రుణమాఫీని అమలు చేస్తున్నా లేదా అని సవాల్ చేసిన హరీష్ రావు తాము ఆగస్టు 15 వరకు రుణమాఫీ పూర్తి చేసిన ఎందుకు హరీష్ రావు తన వాదనను లేదంటే ప్రభుత్వం విసిరిన సవాల్ను స్వీకరించలేకపోతున్నాడు. ఆయన సవాల్ నుంచి తప్పించుకునే ఒక ప్రయత్నం చేస్తున్నాడంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఇక 3 దఫల్లో ఇప్పటి వరకు రైతు రుణమాఫీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 18,000 కోట్ల రుణమాఫీని రైతుల బ్యాంకుల అకౌంట్లో జమ చేసింది. ఇక మిగతా 2 లక్షలకు సంబంధించిన రుణమాఫీ విషయంలో కూడా 2 లక్షల కంటే ఎక్కువగా అంటే 2,10,000, 2,50,000 ఒకవేళ అంతవరకు రుణమాఫీ ఉంటే 10,50,000 ముందుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తే మిగతా 2 లక్షల విషయంలో ప్రభుత్వం వెంటనే ఆ 2 లక్షల రుణమాఫీని అమలు చేస్తుంది. దాదాపు 12 లక్షల వరకు ఇంకా రిజర్వ్డ్ రుణమాఫీ అమౌంట్ ఉంది కాబట్టి దాదాపు ప్రభుత్వం హామీ ఇచ్చినట్టుగా 31,000 కోట్ల రుణమాఫీని చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఇప్పటికే ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి ఇప్పటికే ప్రకటన చేశారు. కాబట్టి ఇంకా ఎవరైతే రైతులు రుణమాఫీ కాలేదో వారంతా కూడా రైతు వేదికల ద్వారా లేదంటే బ్యాంకులకు వెళ్ళి ఎంఆర్ఓల దగ్గరకు వెళ్ళి వారి అప్లికేషన్స్ తిరిగి ప్రభుత్వం పెట్టుకుంటే వాటి ద్వారా ఎవరికైతే అన్ని నిబంధనలు ఉన్న రైతుల రుణమాఫీని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడానికి సిద్ధంగా ఉంది. ఎక్కడ ప్రభుత్వం హామీ ఇచ్చినట్టుగా 2 లక్షల రుణమాఫీ ఉన్న రైతులందరికీ నిబంధనలు లోబడి ఉన్న రైతులందరూ కూడా రుణమాఫీ చేయడానికి సిద్ధం ఉంది. కావాలని కేవలం రాజకీయం కోసము రైతులను రెచ్చగొట్టడానికి మాత్రమే బీఆర్ఎస్ పార్టీ ఇలాంటి ఆరోపణలు తెర మీద తీసుకొస్తుందనే అంశాన్ని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇక రైతు రుణమాఫీ విషయంలో భేషజాలు లేకుండా ఎవరికి 2 లక్షల రుణం ఉందో వారందరికీ కూడా రైతులకు తాము రుణమాఫీ చేస్తున్నాం. ఇంకా ఎవరైనా మిస్ అయిన రైతులు ఉంటే వారికి కూడా ఒక నిబంధన ప్రకారం లేదంటే ఒక నిబంధనలకు ఎవరైతే లోబడి ఉన్నారో ఆ రైతులందరికీ రుణమాఫీ చేయడానికి తమకు ఎలాంటి భేషజాలు లేవనే ఒక అంశాన్ని కూడా ఆయన స్పందించారు. దీంతో పాటు డ్రగ్స్ విషయంలో తాము చాలా కఠినంగా వ్యవహరిస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలో రాష్ట్ర వ్యాప్తంగా పూర్తిగా ఎలాంటి ఎక్కడ జిల్లాలలో లేదంటే గ్రామ స్థాయిలో కూడా డ్రగ్స్ను ఎవరైనా రవాణా చేసినట్టుగా ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణ రాష్ట్రానికి వస్తున్న డ్రగ్స్ను కూడా ఎక్కడికక్కడ కట్టడి చేసే ప్రయత్నం ఈ డ్రగ్స్ కట్టడి చేయడం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎక్కడ ఎంత స్థాయిలో వారినైనా కేసులు పెట్టి వారిని అందరూ కూడా అరెస్ట్ చేస్తున్నాం. ఇక తెలంగాణకు డ్రగ్స్ సంబంధించిన వారు రావాలంటే కూడా భయపడే స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అనేక అంశాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లియర్గా ఉంది. కావాలని కొన్ని రాజకీయ పార్టీలు రాజకీయంగా ఆరోపణ చేసే ప్రయత్నం చేస్తున్నట్టు కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. దీంతోపాటు మజ్లిస్ అధినేత ఓవైసీకి సంబంధించిన కాలేజ్ చర్యలకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఇప్పటి వరకు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లు ఏవైనా ఉన్నాయో అవి
ఎఫ్టీఎల్లో బఫర్ జోన్లో నిర్మాణం జరిగిన వాటిని గుర్తించే వాటిపై విచారణ కొనసాగుతుంది. ఇప్పుడు విద్యా సంవత్సరం కొనసాగుతుంది కాబట్టి ఇప్పటికిప్పుడు వాటిపై చర్యలు తీసుకోలేము. ఒకవేళ వారికి సమయం ఇస్తామంటే ఎడ్యుకేషన్ ఇయర్ అయిపోయేలోపు అక్రమ కట్టడం తేలితే వాటిని సంబంధిత ఎవరైతే ఓనర్లు ఉన్నారో వారే కూల్చుకుంటే సరిపోతుంది. ఒకవేళ ఈ ఎడ్యుకేషన్ ఏరియాలోపు వారి కూల్చకపోతే విద్యా సంవత్సరం అయిపోయిన తర్వాత హైడ్రానే వాటిని కూలుస్తున్న అంశాన్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి దీనిపై స్పష్టం చేశారు. ఇక ఇటు ఓవైసీతో పాటు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి సంబంధించిన అనురాగ్ యూనివర్సిటీలు కూడా ఎఫ్టీఎల్లో చెరువు బఫర్ జోన్లో ఈ 2 కాలేజీలకు సంబంధించిన భవనాలు నిర్మించినట్టుగా ఇప్పటికే హైడ్రాకు ఫిర్యాదులు వచ్చాయి. హైడ్రా కూడా దానిపై విచారణ జరుపుతుంది. వాటికి ఇప్పటికే నోటీసులు కూడా అందజేసినట్టుగా తెలుస్తుంది. కానీ ఇప్పటికిప్పుడు కూలిస్తే ఈ విద్యా సంవత్సరంలో ఇప్పుడు ప్రస్తుతానికి విద్యా సంవత్సరం కొనసాగుతుంది. వాటిని వెంటనే కూర్చడం వల్ల విద్యార్థులకు ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఈ విద్యా సంవత్సరంలో వెంటనే కూల్చకుండా విద్యా సంవత్సరం అయిపోయిన తర్వాత వాటిలో అక్రమం తేలిన భవనాలన్నీ కూడా హైడ్రా కూలుస్తుంది. హైడ్రా ఇక్కడే కాదు తెలంగాణ వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాలకు కూడా విస్తరించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న అంశాన్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు ఎందుకంటే అన్ని జిల్లాల నుంచి కూడా డిమాండ్ వస్తుంది. కేవలం హైదరాబాదు పరిధిలోనే హైడ్రా కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా హైడ్రా పరిధిని విస్తరించడానికి తాము ఏర్పాటు చేస్తున్నామని చెబుతున్నాయి. ఇక హైడ్రాకు పోలీస్ స్టేషన్ అథారిటీ ఇచ్చే అవకాశం కూడా ఉంది. దానికి సంబంధించిన అంశాలను కూడా తాము పరిశీలిస్తున్నాం. త్వరలో పోలీస్ స్టేషన్ అథారిటీ కూడా హైడ్రాకు ఇస్తామనే అంశాన్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు మీడియా చిట్చాట్లో చెప్పారు. ఇక పలు రాజకీయ అంశాలు అంటే ఢిల్లీ స్థాయి నుంచి ఇప్పటివరకు జరుగుతున్న పరిణామాలతో పాటు తెలంగాణలో కొనసాగుతున్న హైడ్రా కూల్చివేతలు అదేవిధంగా ఎమ్మెల్సీ కవితకు బెయిల్ రావడం అంశంతో పాటు జన్వాడ ఫామ్ హౌస్ కేటీఆర్ ఫామ్ హౌస్ విషయంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి 3 కీలక అంశాలపై ఈరోజు మీడియా చిట్చాట్లో స్పందించారని చెప్పొచ్చు.